హలో అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్లో నేనైతే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హెల్తీ రెసిపీ ఏంటి అని అయితే మీరు చూసే ఉంటారు కదండి. మునగాకు ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ మునగాకు ఫ్రై చేయడానికి మనమైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా పాన్ అయితే తీసేసుకొని నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి. గ్రౌండ్ నట్స్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకున్నామంటే మునగాకు ఫ్రైకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మీ టేస్ట్కి తగినట్లుగా ఇలాగా గ్రౌండ్ నట్స్ అయితే తీసేసుకోండి. అండ్ ఈ గ్రౌండ్ నట్స్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి. సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా గ్రౌండ్ నట్స్ అంతా కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఎంతగా ఫ్రై అవ్వాలి అంటే మనము ఒక పప్పు తీసుకొని ఇలా చేత్తో నలిపామంటే పైన ఉండే తోలంతా వచ్చేయాలండి. సో అంతదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ ఇన్ని గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను కదా, మీరు ఎంత క్వాంటిటీ మునగాకు ఫ్రై చేస్తారో అంత క్వాంటిటీ బట్టి గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ గ్రౌండ్ నట్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇలాగా రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేయండి. ఇది కూడా మీకు ఎంత టేస్ట్కి తగినంతగా, అంటే ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారా, నేనైతే ఇలాగా 2 అయితే యాడ్ చేశాను. అండ్ దీన్ని కూడా మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిపోయేలాగా చేసుకొని అండ్ మిక్సీలోకి అయితే వేసేసుకోండి. అండ్ మిక్సీ కూడా ఇది ఎక్కువ పౌడర్ లాగా చేసుకోకుండా బరకగా, అంటే జస్ట్ ఊరికే అలాగా మిక్సీ అలా ఆన్ చేసి ఇలా ఆఫ్ చేసేయాలండి. సో అలా అయితే చేసుకోండి, ఎక్కువ పౌడర్గా కూడా చేయకూడదు. అండ్ సో అలా అయితే చేసేసుకొని దాన్ని పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ ఈ మునగాకు ఫ్రై అయితే అన్నంలోకి జస్ట్ అలా కలుపుకొని తినేయచ్చు, లేదంటే సాంబార్ అలా చేసినప్పుడు మంచి కాంబినేషన్, రసంకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఈ మునగాకు ఫ్రై. అండ్ ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని ఇలాగా నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదా, నేనైతే ఇక్కడ ఆవాలు వేస్తున్నానండి. మీరు ఇంకా కావాలంటే ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇలా సింపుల్గా ఆవాలు మాత్రమే వేస్తున్నాను. మీకు ఏది కావాలన్నా అందులో తాలింపు గింజల్లో వేసేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ చూసారా, నేను మళ్ళీ రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇక్కడ కూడా మీరు ఎంత క్వాంటిటీ కావాలి, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఇలాగ తెల్లగడ్డలు అయితే కచ్చా పచ్చాగా దంచేసుకొని యాడ్ చేయండి. అండ్ తెల్లగడ్డలు కూడా 1 బిగ్ సైజ్ తెల్లగడ్డ వేసినా ఓకే అండి, మంచిదే హెల్త్కి. లేదు అనుకుంటే హాఫ్ తెల్లగడ్డలో ఇలా కచ్చాపచ్చగా దంచేసుకొని వేసుకున్నారంటే చాలా మంచి టేస్ట్ అండి. బికాజ్ మనము ఇందులో తాలింపు దాంట్లో ఏమి వెయ్యం కదా, ఇదొక్కటే. అండ్ ఫ్రై కదా, మనం ఆనియన్స్ ఏది కూడా వెయ్యము. ఈ తెల్లగడ్డలోనే ఫ్లేవర్ అంతా వస్తుంది, సో మునగాకుకంతా. సో ఈ టైంలో అయితే మునగాకు నేను వాష్ చేసేసుకొని మంచిగా పక్కన పెట్టుకున్నానండి. సో ఆ మునగాకునైతే ఇందులోకి యాడ్ చేసేసుకోండి. కొంచెం ఆకు అయితే యాడ్ చేస్తూ ఉండండి. అండ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. చూసారా, ఇలా అయితే మంచిగా వాష్ చేసేసుకొని మునగాకు అయితే యాడ్ చేయండి. అండ్ మునగాకు ఇంత క్వాంటిటీ వేసినా కూడా చాలా తక్కువే వస్తుంది కదా. సో ఆకులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయి చాలా తక్కువ క్వాంటిటీనే వస్తుందండి. బట్ మునగాకు ఒలవడం అంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ కదా, ఓన్లీ లీవ్స్ మాత్రమే ఒల్చాలి. సో ఇంత మంచి హెల్తీ రెసిపీ కదా, బట్ అదొక్కటే కొంచెం కష్టము. కానీ అంత కష్టం వెనక చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి. సో మీరైతే మునగాకుని మీ డైట్లో అయితే యాడ్ చేసేసుకోండి. మునగాకు అంతా కూడా యాడ్ చేసేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అండ్ ఆకు కొంచెం ఉడికాక చూసారంటే తక్కువ ఉంటే కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ అయితే ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేయాలి అంతే అండి. కొన్ని ఆకులు చాలా లేతగానే ఉంటాయి, కొన్ని మాత్రం చాలా ముదురుగా ఉండి ఉడకడం చాలా లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం మధ్యలో వాటర్ అయితే అలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండండి. లేత ఆకులు జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఉడికిపోతుందండి. బట్ నేను ఇక్కడ యాడ్ చేసింది కొంచెం ముదురు ఆకులు అనమాట. సో టైం అయితే పడుతుంది, అందుకని చెప్పి నేను వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో ఇవన్నీ ఇలాగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే సాల్ట్ అదంతా కూడా కలవాలి కదా, ఆకుకంతా పట్టాలి కదా.
అండ్ ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. సిమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే ఉడకనివ్వాలండి. అండ్ ప్లేట్ క్లోజ్ చేసామంటే ఆ వాటర్ ఉంటుంది కదా, ఆవిరికే ఉడికిపోతుంది మునగాకు. అండ్ చూసారా, ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే ఉడికిందండి. లేతదై ఉంటే ఈ టైంకే ఉడికిపోయేది, బట్ ఇది ముదురు ఆకు కొంచెము. సో అందుకని టైం అయితే తీసుకుంటూ ఉంది. అండ్ ఒక్కొక్కసారి అయితే కొంచెం ముదురు ఆకులు టైం అయితే పడుతుందండి. సో మళ్ళీ అయితే అలా కలిపేసి మళ్ళీ అయితే లిడ్ క్లోజ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టేయండి. అండ్ ఆల్రెడీ నేనైతే మునగాకు పౌడర్ రెసిపీ కూడా షేర్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మునగాకులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. స్కిన్ హెల్త్కి చాలా మంచిది అండ్ డైజెషన్కి చాలా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి మునగాకు. అండ్ అలాగే ఇందులో వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అండ్ అలాగే గ్రీనీ లీఫీ వెజిటేబుల్ కదా అండి ఇది. సో పిల్లలకి కూడా చాలా మంచిది. చాలామంది పిల్లలు అస్సలు తినరు, బికాస్ కొంచెం చేదు అలా ఉంటుంది. బట్ అలవాటు చేయండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం చాలా మంచిదండి. సో పిల్లలకి అలవాటు చేయండి. అండ్ జస్ట్ ఇలాగా ఇది తాలింపు చేసేసుకొని మనము అన్నంలో కలిపేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ. అండ్ ఇది లివర్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మునగాకు తినడం చాలా మంచిదండి. సో అందరికీ అయితే మునగాకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. సో మీరు కూడా మీ డైట్లో అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ రెసిపీకి వచ్చేసినట్లయితే నాది కొంచెం ముదురు ఆకు తీసుకున్నాను అని చెప్పాను కదా, ఒకసారి చెక్ చేశాను ఉడికిందా లేదా అని. బట్ ఉడకలేదు, ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ అలా అయితే ఉడికిపోతుంది. అందుకని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేశానండి. అండ్ ఈ మునగాకు తాలింపు అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి. అస్సలు ఏమీ అవసరం లేదండి నాకు, ఇది ఒక్క తాలింపు ఒక్కటి చేసేసి అన్నం ఇచ్చేస్తే మొత్తం ఎన్ని డేస్ అయినా సరే నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాను. అందరికీ నాన్ వెజ్ అది ఫేవరెట్ అయితే, నాకైతే మునగాకు ఫ్రై అయితే చాలా మంచి ఫేవరెట్ అండి. ఫేవరెట్ ఫుడ్, నాకు చాలా ఇష్టము. అండ్ వంట చేస్తూనే సగం సగం తినేస్తూ ఉంటాను ఆకునే, అంత ఇష్టం అనమాట. అది ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నా ఆల్ టైమ్ ఫేవరెట్ వెజ్ రెసిపీ ఏది అంటే మునగాకే. అండ్ ఇప్పుడైతే మునగాకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, నేనైతే చెక్ చేసేసుకున్నాను. అండ్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రౌండ్ నట్ అండ్ రెడ్ చిల్లీ, అది కూడా ఇందులో యాడ్ చేసేసాను అనమాట. అండ్ మీరు కావాలంటే మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో. బట్ మిరప్పొడి వేయడం కన్నా కూడా ఇలా రెడ్ చిల్లీసే యాడ్ చేస్తే బాగుంటుందండి. సో ఇలాగా ఆ గ్రౌండ్ నట్ పౌడర్ అంతా కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అలా మొత్తం మిక్స్ చేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకోండి. అండ్ నేనైతే ఇలా గ్రౌండ్ నట్స్ని అంతా ఎక్కువగా మిక్సీ చేయకుండా, నాకు గ్రౌండ్ నట్స్ అలా తగులుతూ ఉంటే ఆకులో చాలా ఇష్టము. సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువ మిక్సీ అయితే చేయనండి, ఊరికే అలా వేసేసి ఇందులో యాడ్ చేసేస్తాను. సో చూసారా, చాలా యమ్మీ టేస్టీ మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే కమెంట్స్ వల్ల నాకు చాలా బూస్టప్ అయితే ఉంటుందండి. సో ఇంకా మంచి రెసిపీస్ షేర్ చేయాలి అనిపిస్తుంది. సో అందుకనే నేనైతే కమెంట్స్ చేయండి అంటాను. సో కమెంట్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.